మీకు తెలుసా ఈ దేవాలయంలో హరిహరులిద్దరూ ఒకచోటే పూజించబడతారని? అండ్ ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం. ఈ వీడియోలో ఆ అన్నవరం ప్రయాణం కబుర్లన్నీ మీతో షేర్ చేసేసుకుంటా, లాస్ట్ వరకు చూడండి. మోస్ట్లీ మీకు ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి రైల్వే స్టేషన్ నుంచి అండ్ ఎలా దర్శనం అవుతుంది, ప్రతిదీ షేర్ చేస్తా, లాస్ట్ వరకు చూసేయండి. మేము వెళ్ళిన రోజు అక్కడ కోటి తులసి వ్రత పూజ కూడా జరుగుతుంది. ఆ పూజలోని కొన్ని మూమెంట్స్ కూడా మీకు షూట్ చేసి నేను చూపిస్తాను. సో మేమైతే ట్రైన్ ప్రిఫర్ చేసాం ఈ జర్నీకి. అనకాపల్లి నుంచి అన్నవరం మేము ట్రైన్లో ట్రావెల్ అయ్యాము. అండ్ స్త్రీ శక్తి పథకం వల్ల అనుకుంటా ఈ మధ్య ట్రైన్లు మన ఆంధ్ర నుంచి వెళ్ళేవి మోస్ట్లీ ఖాళీగానే ఉంటున్నాయి. సో ఫ్రీ జర్నీ అయితే అయిపోయింది. సో అన్నవరంలో దిగ్గానే మేము వెంటనే ఈ బ్రిడ్జ్ ఎక్కేసాం. ఈ బ్రిడ్జ్ నుంచి మనం దిగగానే మనకు అక్కడ బస్సులు ఉంటాయి. ప్రతి ట్రైన్కి కూడా బస్సులు వస్తాయి. ఇక్కడ మేము పరిగెడుతున్నాం ఎందుకంటే వాళ్ళు హార్న్ వేస్తారు. సో హార్న్ వచ్చేస్తే అక్కడ బస్సెస్ వెళ్ళిపోతాయని అర్థం. సో బస్సెస్ ఇలా ఉంటాయి. సో సక్సెస్ఫుల్గా మేమైతే బస్ ఎక్కేసాము. నాకు తెలిసి ఎవ్రీ ట్రైన్కి ఒక 2 బస్సెస్ అయితే వస్తాయి. సో ఈ బ్రిడ్జ్ దిగ్గానే మనకు ఆటోస్ అండ్ బస్సెస్ ఉంటాయి. మీరు బస్ మిస్ అయిపోయానో ఆటో అయితే క్యాచ్ చేయొచ్చు. అండ్ మాకు బస్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. కొండపైకి పర్ హెడ్ 20 రూపీస్ పడింది. సో ఇది కొండ కింద అన్నమాట. ఇక్కడ నుంచి మనకి బస్సులు పైకి వెళ్తాయి. మొత్తం రైల్వే స్టేషన్ నుంచి కొండపై వరకు వాళ్ళే తీసుకెళ్తారు. ఎగ్జాక్ట్గా గోపురం దగ్గరే దించుతారు. మనకేం కంగారు అవసరం లేదు. సో ఈ లుక్ అయితే ఎంజాయ్ చేసేయండి మీరు, ఎంత బాగుందో ఎంట్రన్స్. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఆన్లైన్లో ఒకవేళ రూమ్స్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ దిగాలి. మనకి బస్సులోనే ఇవన్నీ మెన్షన్ చేస్తారు స్టాప్కి. అండ్ ఇక్కడ దింపుతారు బస్ అయితే మనకి ఎదురుగా గోపురంలో. సో గోపురంలో నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మనకి ఎక్కడ డ్రాప్ చేస్తారో అక్కడే చెప్పులు పెట్టుకోవడానికి అండ్ ఫోన్ పెట్టుకోవడానికి ఏరియాస్ అయితే ఉంటాయి. సో చెప్పుల స్టాండ్లో మేమైతే చెప్పులు పెట్టేసాము మా ముగ్గురువి. అండ్ 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ అక్కడే ఫోన్ పెట్టాలి. సో ఈ గోపురంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మనం. అక్కడ మనం బోట్స్ ఫాలో అయిపోతూ వెళ్ళడమే. ఉచిత దర్శనంకి మార్గం అని ఉంది కదా, దీన్ని ఫాలో అవుతూ మేము వెళ్ళిపోయాము. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ టెంపుల్ ఖాళీగానే ఉంది. అండ్ ఇదే అంతా కూడా సత్యనారాయణమూర్తి వ్రతం చేసిన ఏరియాస్ అన్నమాట. గుడి ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి మాకు 10 మినిట్స్లోనే దర్శనం సింపుల్గా అయిపోయింది. ఇది మనం గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి గోశాల ఉంటుంది. సో అక్కడ ఆవులకి మనం కావాలంటే ఫీడ్ చేయొచ్చు. దానికి కూడా కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మనకి గడ్డిచ్చి మనము ఫీడ్ చేయొచ్చు వాటికి. ఆ గోశాల పక్కన ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఈ చెట్టు చుట్టూరు కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి దేవుడివి, వినాయకుడు, శివలింగం అండ్ ఆంజనేయ స్వామి. సో ప్రతి ఒక్కరూ అక్కడ పూజిస్తారు. సో మేము కూడా ఈసారి హారతి బిళ్ళలు పట్టుకెళ్ళి అక్కడైతే హారతి ఇచ్చాము. సో దానికి పక్కనే ఇలా పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని ఉంటుంది. అక్కడి నుంచి మెట్లు దిగుతూ మీరు వెళ్ళారంటే మల్టిపుల్ స్టోర్స్ కనిపిస్తాయి. చాలా కీ చైన్స్ కూడా ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఈ ఏరియా అంతా. ఎవ్రీ టైం నాకు ఇంకా బాగా నచ్చేది ఇక్కడ ఏంటంటే ఈ పెద్ద ఫ్యాన్ మొత్తం హాల్ అంతా కవర్ చేసేస్తుంది. చాలా మంచి గాలి అయితే వస్తుంది. సో ఈ ఫ్యాన్ ఉన్న హాల్ దగ్గరే పక్కనే మనకి కౌంటర్ నెంబర్ 1 అని కనిపిస్తుంది. ఇవంతా కౌంటర్స్ అన్నమాట ప్రసాదంకి. సో ఇక్కడికి ఈ కౌంటర్ లోపు వెళ్ళి మనం ప్రసాదం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నాకు తెలిసిన వరకు మేమైతే 6 తీసుకున్నాము. 20 రూపీస్ మాత్రం ఒక్క ప్యాకెట్. అన్నవరం ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం నాకు. తిరుపతి లడ్డు తర్వాత ప్రసాదాల్లో చాలా ఇష్టమైంది అన్నవరం ప్రసాదం. సో మీరు వీలైతే క్యారీ బ్యాగ్ క్యారీ చేయండి, బికాజ్ ఎందుకంటే క్యారీ బ్యాగ్ కూడా ఛార్జ్ చేస్తారు. సో ఇది అన్నవరం ప్రసాదం. సో ప్రసాదం తినేసాక అన్న ప్రసాదం ఎక్కడ అవుతుంది అని చెప్పి ఆ హాల్ ఎత్తుక్కుంటూ వెళ్ళిన మాకు ఇక్కడ కోటి తులసి వ్రత పూజ జరుగుతుందని తెలిసింది. అండ్ ఆ వ్రత పూజ చాలా బాగా జరుగుతుంది. ఎన్నో మంది పండితులతో జరుగుతుంది. మొత్తం తులసితో నింపేశారు. సో పూలతో చేసిన ఈ అలంకారం మొత్తం చూడండి ఎంత బాగుందో. ఈ గోపురంలో ఇలా అందంగా ప్రతిష్ఠించారు. అండ్ ఇన్ని మంది పండితులతో కోటి తులసి వ్రతం అయితే జరుగుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కోటి తులసి వ్రతం చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మొత్తం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం ఫ్లవర్స్తో అండ్ పండితులతో ఆ మంత్రాలతో. వావ్, మొత్తం ఒక మంచి డివైన్ వైబ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ సేవా వాళ్ళు ఈ తులసిని మొత్తం సాగ్రిగేట్ చేస్తున్నారు. అండ్ అక్కడే వాహనశాల కూడా ఉంది. మాకు చూపించాలనుకున్నాను బట్ అక్కడ అంతా క్లియర్గా అవ్వట్లేదు ఎందుకంటే నా రిఫ్లెక్షన్ ఆ మిర్రర్ మీద పడిపోవడం వల్ల ఈ వాహనశాల మీకు చూపించడానికి అవ్వట్లేదు. సో దెన్ మేము
అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ఆ బోర్డ్స్ని ఫాలో అవుతూ నిత్య అన్న ప్రసాదం ఎక్కడుందో అని చూసుకుంటూ వెళ్ళాము. సో ఇలా ఈ మెట్లు ఎక్కగానే మనకు కనిపిస్తుంది కదా, ఆ హాలే నిత్య అన్న ప్రసాదం. సో అక్కడికైతే మేము వెళ్ళిపోయాము. ఫుడ్ చాలా బాగుంది. ఆ పులిహోర, ఆ పచ్చడి, ఆ కూర, వావ్! ఎంతైనా అన్నప్రసాదమే. అండ్ ఆ సాంబార్ అన్నం నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ మేము అన్నవరం నుంచి తుని అయితే ట్రావెల్ అయ్యాము. సో ఆ తుని ప్రయాణం కబుర్లన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పేసుకుందాం. సో మరిన్ని కబుర్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.